ద్వితీయ దర్శనం గురు శిష్య సంవాదం. అఖండమండలాకారం వ్యాప్తం ఏవ చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ద్వితీయ దర్శనం. ఉదయం 8 గంటలు. శ్రీ భగవానుడు క్షురకర్మ చేసుకొనుటకై పోవుచుండిరి. ఇంకనూ కొంచెము చలిగా నుండెను. అందుచే వారు శాలువ కప్పుకొని ఉండిరి. శాలువ 4 వైపులా ఎర్ర అంచు వేసి మడిచి కుట్టబడి ఉండెను. మాస్టరును చూచుట తోడనే వచ్చితివా, ఇక్కడ కూర్చొనుము అనిరి. ఈ సంభాషణ ఆగ్నేయమూల వరండాలో జరిగెను. మంగలి వచ్చి ఉండెను. శ్రీ భగవానుడు క్షౌరము చేయించుకొనుచుటకు కూర్చుండిరి. మధ్య మాస్టర్తో మాట్లాడుచుండిరి. ఒంటిపై శాలువ, కాళ్ళకు చెప్పులు, నవ్వు ముఖము, మాట్లాడినప్పుడు కొంచెము నంగిన మాటలు. శ్రీరామకృష్ణుడు మాస్టర్తో ఇట్లు చెప్తున్నారు. మీ ఇల్లు ఎక్కడనోయి? మాస్టర్: కలకత్తాలోనండి. శ్రీరామకృష్ణుడు: ఈ వైపు ఎందుకు వచ్చితివి? మాస్టర్: ఇక్కడ వరాహనగరంలో మా పెద్ద అక్కయ్య గారి ఇంటికి వచ్చి తిని. ఆయుర్వేద వైద్యుడు శ్రీ ఈశానుని ఇల్లు. శ్రీరామకృష్ణుడు: ఓహో, ఈశానుని ఇల్లా? కేశవసేనుడు మరియు భగవానుని క్రందనము. రామకృష్ణుడు: ఏమో, ఈ కేశవుడు ఎలాగున్నాడు? చాలా జబ్బు చేసినదట కదా. మాస్టర్: నేను నట్లే వింటిని. బహుశా ఇప్పుడు బాగుగానే ఉన్నారనుకొనుచుందును. శ్రీరామకృష్ణుడు: నేను కేశవుని కొరకై టెంకాయ చక్కెర మొక్కుకొంటిని. వేకువజామున నిద్ర మెలుకువ వచ్చుట తోడనే తల్లికడ ఏడ్చెడి వాడిని. కేశవుని జబ్బు నయము చేయుము తల్లి. కలకత్తాకు పోయినప్పుడు కేశవుడు లేకపోయినచో మరెవరితో మాట్లాడగలను. అందుకే టెంకాయ చక్కెర ఇచ్చేదనని మొక్కుకొంటిని. ఏమోయి, కుక్కుదొర కలకత్తాకు వచ్చి లెక్చర్లు ఇచ్చుచున్నారా? కేశవుడు నన్నొకసారి ఓడలో తీసుకుని వెళ్ళాను. కుక్కుదొర కూడా నుండెను. మాస్టర్: చిత్తము, అట్లే వింటినండి. కానీ నేను వారి లెక్చరు వినలేదు. నాకు వారిని గురించి ఎక్కువగా తెలియదు. తండ్రి గృహస్థుల కర్తవ్యం. శ్రీరామకృష్ణుడు: ప్రతాపుని సోదరుడు పనిపాటలు లేకుండా ఇక్కడనే కొన్ని దినములు ఉండేదనెను. ఆలుబిడ్డలను అత్తగారి ఇంట్లో వదిలిపెట్టి ఇచ్చట కాలం గడుపుట బాగా చేవట్లు పెట్టి తిని. నీ ఆలుబిడ్డలను పొరుగింటి ఎల్లమ్మ పుల్లమ్మ పెంచెదరా? సిగ్గుచేటు. భార్యాబిడ్డలను ఇతరులు పోషింతురా? అత్తగారింట్లో కుటుంబమును విడిచి వచ్చితివే అని బాగుగా తిట్టి తిని. మాస్టర్కు మందలింపు, వాని గర్వభంగం. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామకృష్ణుడు మాస్టర్తో: నీకు వివాహమైనదా? మాస్టర్: చిత్తము, అయిందండి. శ్రీరామకృష్ణుడు ఒక్కపెట్టున ఉలికిపడి: ఓ రామ్లాల్, పెండ్లి అయిపోయినదట. మాస్టర్ ఘోరాపరాధి పోలే నిశ్చేష్టుడై అవతన మనస్కుడై కూర్చొని ఉండెను. పెండ్లి చేసుకుంటే ఎంత దోషమా అని చింతించుచుండెను. శ్రీరామకృష్ణుడు మరల ప్రశ్నించి: నీకు పిల్లలు ఉన్నారా? మాస్టర్ గుండె ఇంకను డబ్ డబ్బని కొట్టుకొనుచున్నది. ఎంతో భయపడుచు అవునండి, కొడుకు అనెను. భగవానుడు మరలా ఆక్షేపణ చేయుచు: అయ్యో, పిల్లలు కూడా పుట్టిరా అనిరి. ఇట్లు తిరస్కృతుడైన మాస్టర్ స్తబ్దుడై కూర్చొని ఉండెను. వాని అహంకారం దెబ్బతినెను. కొన్ని క్షణముల తరువాత భగవానుడు శ్రీరామకృష్ణుడు కృపాదృష్టి ప్రసరించి
వాత్సల్యంతో ఇట్లు పలికిరి. చూడు, నీకు మంచి లక్షణములు ఉన్నవి. నేను కండ్లు నొసలు మున్నగునవి చూసి తెలుసుకొనగలను. పోనీలే, నీ భార్య ఎటువంటిది? విద్యాశక్తియా లేక అవిద్యాశక్తియా? మాస్టర్: మంచిదే కానండి, జ్ఞానహీనురాలు. శ్రీరామకృష్ణుడు: మరి నీవు జ్ఞానివా? దేనిని జ్ఞానము, దేనిని అజ్ఞానము అందులో మాస్టర్కి ఇంతవరకు తెలియదాయే. ఇంతవరకు తెలుసుకున్నదేమనా, విద్యాభ్యాసం చేసి పుస్తకములు చదివిననే జ్ఞానం కలుగునని. కానీ ఈ భ్రమ తర్వాత తొలగిపోయినది. ఈశ్వరుని తెలుసుకుంటే జ్ఞానమనియో, ఈశ్వరుని తెలుసుకున్నపోతే అజ్ఞానమనియో తర్వాత తెలుసుకున్నాను. భగవాన్, నీవు జ్ఞానివా ఏమి అన్నమాటతో మాస్టర్ అహంకారంపై మరొక గట్టి దెబ్బ తగిలినది. శ్రీరామకృష్ణ: అది సరే, నీకు సాకారంలో విశ్వాసమా లేక నిరాకారంలోనా? మాస్టర్: మాట్లాడగలలోనే ఈ విధంగా అనుకుంటున్నారు. సాకారములో విశ్వాసం ఉన్నచో నిరాకారంలో విశ్వాసము కలుగునా ఏమి? ఈశ్వరుడు నిరాకారుడు అను నమ్మకం కలిగిన పెద్దపై ఈశ్వరుడు సాకారుడు అనే విశ్వాసం కలుగునా? పరస్పర విరుద్ధంలో ఈ రెండు అవస్థలను సత్యములు కాగలవా? తెల్లని పదార్థమగు పాలు నల్లని పదార్థమగునా? మాస్టర్: చిత్తము నిరాకారమండి, ఇదే నాకు ఇష్టము. శ్రీరామకృష్ణుడు: ఏదో ఒక దాని మీద విశ్వాసం ఉండినా చాలును. నిరాకారమందు విశ్వాసం ఇది మంచిదే, కానీ కేవలం ఇదే సత్యము, మిగిలినవన్నీ మిథ్య అని మాత్రం తలంపకు. నిరాకారము సత్యమే అనియు, అట్లే సాకారమును సత్యమే అనియు ఎరుంగుము. నిరాకారం ఎట్లు సత్యమో సాకారము అట్లే సత్యము సుమా. నీకు దేనిపై విశ్వాసమో దానినే అంటిపెట్టుకుని ఉండుము. రెండును సత్యమన్నమాట మాటి మాటికి విని మాట్లాడక ఉండను. ఈ మాట అతడు చదివిన పుస్తకంలో లేదాయే. వాని అహంకారము మూడవసారి దెబ్బతినను, కానీ ఇంకనూ సంపూర్ణంగా కాలేదు. అందుకే మరలా తర్కించుటకు గాను కొంచెము ముందంజ వేశాను. మాస్టర్: అయ్యా, ఈశ్వరుడు సాకారుడును విశ్వాసం కలిగినది, కానీ అతడు మట్టి బొమ్మ కాదు కదా. శ్రీరామకృష్ణుడు: మట్టి బొమ్మ ఎందుకు అవుతాడో చిన్మయ ప్రతిమ. మాస్టర్: చిన్మయ ప్రతిమ అనే పదమును అర్థం చేసుకోలేకపోయాను. అందుచే మరలా ఇట్లు పలికాను. చూడండి, మట్టి విగ్రహముల పూజ చేయువారులకు ఇది ఈశ్వరుడు కాదు అని తెలుపవలను కదా. అదియు కాక మట్టి విగ్రహం ఎదుట ఈశ్వరుని దర్శించి పూజలు చేయుట, మట్టిని పూజించుటయే అగును, కాన ఇది అనుచిత కార్యమని తెలపవలెను. శ్రీరామకృష్ణులు విసుక్కుని: మీ కలకత్తా వాసులకు ఇది ఒక్కటియే తెలుసు, లెక్చర్ ఇచ్చుట, ఇతరులను బోధించుట. ఇంతకన్నా రెండవ పని లేదు. భలే మాట, నీకు తెలిపేవారు లేరు, నీవు పోయి ఇంకొకరికి చెప్పుటయా? జగన్నాథుడే అంతయు తెలుపును. ఎవడైతే ఈ లోకమును సృష్టించినో, సూర్య చంద్రాదులను, జీవ జంతువులను సృష్టించనో, జీవులకు ఆహారము సంపాదించుకుని మార్గం ఏర్పరచనో, బిడ్డలు పెంచుటకే తల్లిదండ్రులు సృష్టించి వారిలో వాత్సల్యం కలిగించను, అతడే బోధింపగలడు. ఇన్ని ఏర్పాట్లు చేసిన వాడు ఈ ఏర్పాటు చేయడా ఏమి? అవసరమైతే అతడే తెలియచెప్పును. అతడు అంతర్యామి కదా. మట్టి విగ్రహమును పూజించుట తప్పనిచో వానికి తెలియదా ఏమి? వానినే ఆరాధించుచున్నారని ఎరుగడా? ఆ పూజతోనే ఆయన తృప్తిపడను. నీకెందుకు తలనొప్పి? నీ సంగతి చూచుకో. నీకు ఏ విధముగా భక్తి కలుగును, జ్ఞానము కలుగును, దాని కొరకు ప్రయత్నం చేయము. ఇతరుల కొరకు తల పగలగొట్టుట ఎందులకు?
ఈ మారు మాస్టర్ యొక్క అహంకారంతో దునకలేకపోయాను. అతడు లోలోన ఎట్లు ఆలోచించ మొదలెడాను. ఈయన చెప్పునొచ్చున్నదంతయు వాస్తవమే. ఇతరులకు బోధింప బోట నాకేలా? నేను ఈశ్వరుని గురించి తెలుసుకుంటున్నా, లేక నాకు వానిపై భక్తి కలిగినదా? ఉట్టికెక్కలేని ఈ అమ్మాయి స్వర్గమునకు వెళ్ళినదట. ఎంత వెర్రితనము! ఏమీ తెలియకుండానే వినకుండానే ఇతరులకు తెలుపుటకు పోవుట, ఇది ఎంతటి తెలివి తక్కువ పని! సిగ్గుచేటు! ఇదేమీ లెక్కల దేశ చరిత్ర లేక సాహిత్యమా ఇతరులకు చెప్పుటకు? ఇది ఈశ్వర తత్వము సుమా! ఈయన చెప్పుచున్నదంతయు నా మనసుకు చాలా నచ్చినది. శ్రీ భగవానులతోడ వాని తర్కమునకు నాదియే ఆదియు అంతము అదియే. శ్రీరామకృష్ణులు. నీవు మట్టి విగ్రహమును పూజ గురించి చెప్పుచుంటివి కదా, అది కేవలం మట్టి విగ్రహ పూజ అయినప్పటికీ అందులో కూడా ప్రయోజనం కలదు. పలు రకములకు పూజల నెల ఈశ్వరుడే రచించను. ఈ బ్రహ్మాండం ఎవరిదో అతడే ఇవన్నీ సృష్టించను. అధికార భేదమును అనుసరించి ఎవరికి ఏది జీర్ణమగునో ఆ విధముగా తల్లి వంటలు వండును. ఒకరికి 5 బిడ్డలు ఇంటికి కూరలు తెచ్చిరి. తల్లి ఆ కూరలతో పలు రకముల వంటలు చేసినది. ఎవరికి ఏది నచ్చునో అట్లు అలాగే. ఒకరి కొరకు పులావు, ఇంకొకరి కొరకు పులుసు, ఇంకొకరికి వేపుడు కూర, మరొకనికి బజ్జీలు, ఇట్లు పలు రకముల వంటలు చేసినది. ఏది ఎవరికి ఇష్టమో, ఎవరికి ఏది జీర్ణమగునో ఇప్పుడు అర్థమైనదా మాస్టర్ చిత్తము? జయ రామకృష్ణ.